హలో అండి. తోటకూర పులుసు ఎలా పెట్టాలి, నేను ఎలా పెట్టాను. దానికి ఏం కావాలంటే సన్నంగా తరుక్కున్న తోటకూర, పోపు దినుసులు, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పసుపు, సాల్ట్, కారం, చింతపండు పులుసు, కళ్ళుప్పు. ఇదేనండి మనకు కావాల్సిన ఐటమ్స్. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి, దళసరిగా ఉండే ఈ గిన్నె. సిమ్లో పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఈ తోటకూర పులుసుకి ఒక 2-3 చెంచాల ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా వేపుకుంటే పచ్చివాసన పోతే బాగుంటుంది. ముందు వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయండి తోటకూర పులుసుకి. మా అత్తగారు ఎలా చేసేవారో నేను అలా చేస్తున్నానండి. మా ఇంట్లో ఇలా చేస్తారు, అత్తవారింట్లో. వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగే వరకు ఉండాలండి. తర్వాత ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఈ మొత్తం పోపు దినుసులన్నీ దోరగా వేగిన తర్వాత తోటకూర వేసుకోవాలండి. తోటకూర పులుసుకి కొంతమంది డైరెక్ట్ నీళ్లు పోసేసి ఉడికిస్తారు, తర్వాత పోపు వేస్తారు. నేనైతే పోపులో మా అత్తగారు ఇలా వేయించేవారు. పచ్చిమిరపకాయలు, తోటకూర, ఈ పోపు దినుసులు అన్నీ కొంచెం వేగితే బాగుంటుంది. దానికి సరిపోయి కళ్ళుప్పు, కొంచెం పసుపు, మరీ ఎక్కువగా వేపియక్కర్లేదు, కొంచెం జస్ట్ వేయించుకొని మిగతా అంతా కూడా కొద్దిగా ఈ మాత్రంగా వేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఈ తోటకూర పులుసు చాలా రుచిగా ఉంటుంది. తర్వాత కొంచెం మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలు మగ్గిందనుకోండి, ఈ స్మెల్ మొత్తం వెల్లుల్లిపాయల వాసన అంతా కూడా తోటకూరకు అంటాలి. తర్వాత ఈ చింతపండు పులుసు తీసి ఉంచుకుని దాంట్లో కొద్దిగా బియ్యపిండి కలుపుకోవాలండి. బియ్యపిండి కూడా కలిపేసుకుని ఒక 2 చెంచాలు, అంటే 1.5 స్పూన్ వేసాను నేను, కొంచెం క్వాంటిటీయే కనుక, కారం వేసుకోవాలండి. ఈ చింతపండులో మరి పులుసు పలచగా ఉండకుండా ఇలా కొంచెం బియ్యపిండి వేసుకుంటామండి. బియ్యపిండి కలిపిన ఈ చింతపండు పులుసు పోసేస్తే అప్పుడు మొత్తంగా ఉడుకుతుంది చక్కగా. ఈ తోటకూర, ఈ పోపు దినుసులు, ఈ బియ్యపిండి కలిపిన ఈ చింతపండు రసంలో చక్కగా ఉడుకుతుందండి. ఆల్రెడీ మనం ఉప్పు కూడా వేసేసాం కనుక కొద్దిగా నీళ్లు కూడా కలిపి పోసేస్తే మనం పులుసులు అంటే ఇలా గరిటె జారుగా ఉంటాయి. అదే పిండి కలపలేదనుకోండి, నీళ్ళు తోటకూర 2 అత్తుకుంటాయి. బియ్యపిండి వేసుకోవడం వలన పులుసులన్నింటికీ కూడా కొద్దిగా బియ్యపిండి కలుపుకుంటామండి మనం. ఇలా వెల్లుల్లిపాయలు వేసుకున్నప్పుడు ఆవబెట్టుకోక్కర్లేదు. ఒకవేళ ఆవబెట్టిన తోటకూర పులుసు చేసుకోవాలనుకోండి, అప్పుడు వెల్లుల్లిపాయలు వేయం. ఆవ అసలు వేడి, అలాగే వెల్లుల్లిపాయలు వేడి, ఈ 2 కలిపి ఒకేసారి వేసుకోము. దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు అటు ఉడుకుతోంది. తోటకూర పులుసుకి ముద్దపప్పు కాంబినేషన్, ఏ పులుసులకైనా ముద్దపప్పు కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుందండి. ఇది అందరికీ తెలిసినదే అయినా మా అత్తగారు చేసిన స్టైల్ వేరు, మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఇంకోలా చేసుకుంటారు. అది ఇంకోసారి చెప్తాను. ఈ తోటకూర పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.